సరోగసి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫెర్టిలిటీ సెంటర్లతో నిందితురాలు లక్ష్మికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితురాలి డైరీలో సరోగసికి సంబంధించిన వివరాలు 50 మందికి పైగా సరోగసి చేయించినట్లు తెలుస్తోంది. గతంలో లక్ష్మి ఏజెంట్గా సరోగెంట్గా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఐవీఎఫ్ సెంటర్ల రికార్డులు పరిశీలించి మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. మెడ్చల్ సరోగసి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫెర్టిలిటీ సెంటర్లతో నిందితురాలు లక్ష్మికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, సృష్టి హాస్పిటల్ ఘటన మరవక ముందే మేడ్చల్లో అక్రమ సరోగసి విధానానికి పాల్పడుతున్న గ్యాంగ్ను మేడ్చల్ జిల్లా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళ వద్ద నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా రాబడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న లక్ష్మీరెడ్డితో పాటు అతని కుమారుడు నరేందర్ రెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆ సరోగసి విధానానికి ఒప్పుకున్న 8 మంది మహిళలను కూడా జిల్లా వైద్య అధికారులు అదుపులోకి తీసుకుని నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. లక్ష్మీరెడ్డి చిలకలూరుపేటకు చెందిన వ్యక్తిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆమెపై 2024లో ముంబైలో చైల్డ్ ట్రాఫికింగ్ కింద కేసు కూడా నమోదైంది. కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించిన అనంతరం తిరిగి అక్రమ సరోగసి విధానంలో ఎక్కువ డబ్బులు రావడంతో తిరిగి హైదరాబాద్కు వచ్చి ఇక్కడే మకం ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా ఎవరైతే గతంలోనే లక్ష్మీరెడ్డి ఎగ్ డోనర్గా పనిచేసింది, అలాగే సరోగేట్ మదర్గా కూడా పనిచేసింది. ఈ అనుభవంతో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఆమె హైదరాబాద్ నగర వ్యాప్తంగా అమీర్పేట కావచ్చు, అలాగే మాదాపూర్ కావచ్చు, వీటితో పాటుగా ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ వద్దకు వెళ్ళి ఎగ్ డోనర్స్ను అలాగే సరోగసి తల్లులను కూడా ఏర్పాటు చేస్తానంటూ పరిచయాలు పెంచుకుంది. ఈ పరిచయంతో ఎవరైతే హాస్పిటల్కి వస్తారో, సంతానం లేని జంటలు వస్తారో వాళ్ళని టార్గెట్గా చేసుకుంటూ సరోగసి విధానం ద్వారా పిల్లలు పుట్టిస్తామని భారీ మొత్తంలో 15 నుంచి 20 లక్షల రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. మరోవైపు ఇప్పటికే లక్ష్మీరెడ్డి ఇంటిని కూడా ఫెర్టిలిటీ సెంటర్గా మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఇంట్లోనే ఎవరైతే గర్భిణీలు ఉంటారో, సరోగసి విధానానికి ఒప్పుకుంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా 3వ అంతస్తును కేటాయించింది. అలాగే 2వ అంతస్తులో కూడా కొంతమంది బ్యాచిలర్స్ కూడా నివాసం కల్పించింది. అయితే ఈ బ్యాచిలర్స్ నుంచి కూడా స్పెర్మ్ను సేకరిస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. పోలీసులు దాడి చేసిన సమయంలో లక్ష్మీరెడ్డి ఇంటి వద్ద కొన్ని కీలకమైన ఆధారాలను కూడా సేకరించారు. హార్మోన్ ఇంజెక్షన్తో కావచ్చు, అలాగే ఫెర్టిలిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ను, అలాగే పలు హాస్పిటల్కి సంబంధించిన కేస్ షీట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసులో 50 పేరు ఇప్పటికే లక్ష్మీరెడ్డి ఏజెంట్గా పనిచేస్తూ 50 మంది మహిళలను సరోగసి విధానానికి ఒప్పించినట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఒక డైరీని కూడా లక్ష్మీరెడ్డి అయితే మెయింటైన్ చేసింది. అందులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నారు, అలాగే ఎంత మొత్తంలో చెల్లించామని కూడా డేట్లతో, అలాగే వాళ్ళ ఇంటి అడ్రస్లతో కూడా ఒక డైరీని అయితే మెయింటైన్ చేస్తుంది. ప్రస్తుతం ఆ డైరీని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. దానికి అనుగుణంగానే లక్ష్మీరెడ్డిను అలాగే ఆమె యొక్క కుమారుడు నరేందర్ రెడ్డిను అదుపులోకి తీసుకుని కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే కోర్టులో కూడా కస్టడీ పిటిషన్ వేశారు. మరికొద్ది రోజుల్లోనే లక్ష్మీరెడ్డితో పాటు అలాగే నరేందర్ రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకుని పోలీసులు అయితే విచారించబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఏ హాస్పిటల్స్ ఫెర్టిలిటీ అనుమతి లేకుండా అక్రమంగా సరోగసి నిర్వహిస్తున్న హాస్పిటల్ లిస్టును కూడా పోలీసులు ప్రస్తుతం సేకరించే పనిలో ఉన్నారు. వాటికి అనుగుణంగా ఆ హాస్పిటల్ కూడా నోటీసులు జారీ చేసి ప్రస్తుతం హాస్పిటల్ యాజమాన్యం కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.